మన కేటాయించినటువంటి పోలింగ్ స్టేషన్లో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారి తరపున పోలింగ్ ఏజెంట్స్గా ఉన్న వాళ్ళ యొక్క యాక్టివిటీస్ వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఎవ్రీ ఎలక్షన్ ఈజ్ క్యాండిడేట్ ఆర్ హిజ్ ఎలక్షన్ ఏజెంట్ కెన్ అపాయింట్ వన్ పోలింగ్ ఏజెంట్. ప్రతి ఎలక్షన్లో కూడా ప్రతి కంటెస్టింగ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అతను ఒక పోలింగ్ ఏజెంట్ని, అట్లాగే 2 రిలీఫ్ పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అపాయింట్ చేసుకునేటువంటి అవకాశం త్రూ ఫామ్ 10 ఎన్నికల నియమావళి ప్రకారము ఫామ్ 10 ఏదైతే ఉందో అపాయింట్మెంట్ లెటర్ ద్వారా కంటెస్టింగ్ క్యాండిడేట్ నియమించుకోవచ్చు. ఓన్లీ వన్ ఆఫ్ దమ్ కెన్ హవెవర్ రిమైన్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద పోలింగ్ స్టేషన్ ఎట్ ఏ టైం. వాళ్ళల్లో ఎవరైతే ఒకళ్ళు లేకపోతే రిలీఫ్ పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కానీ అపాయింట్ అయినటువంటి ఒకళ్ళు కానీ వీళ్ళల్లో ఒక్కళ్ళు మాత్రమే ఇన్సైడ్ ద పోలింగ్ స్టేషన్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే అట్ ఏ టైం కేవలం ఒక్కరు మాత్రమే కంటెస్టింగ్ క్యాండిడేట్ తరఫున పోలింగ్ ఏజెంట్గా పిఎస్లో ఉండాలి. దే క్యాన్ రిలీవ్ ఈచ్ అదర్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అట్లాగే వీళ్ళకి రిలీవింగ్ కావాల్సి వచ్చినప్పుడు బయట ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను లోపలికి వచ్చి లోపల ఉన్న వ్యక్తిని బయటికి పంపించవచ్చు. ఎనీ రిలీవింగ్ ఏజెంట్ కెన్ టేక్ ద ప్లేస్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్ వెన్ ఎవర్ హీ గోస్ అవుట్. సో లోపల ఉన్న వ్యక్తి వెళ్ళినప్పుడు అతని ప్లేస్లో బయట ఉన్నటువంటి రిలీవింగ్ ఏజెంట్ వచ్చి తన పోలింగ్ ఏజెంట్గా ఉండొచ్చు. Whichever of them is inside the polling station is treated as polling agent of the candidate for the time being and has the same rights and responsibilities as given the polling agent by law. అట్లాగే పిఎస్ మన పోలింగ్ స్టేషన్లో ఎవరైతే పోలింగ్ ఏజెంట్ స్థానంలో ఉన్నాడో రిలీవింగ్ ఏజెంట్ వచ్చి లోపల ఉన్న వ్యక్తి బయటికి వెళ్ళినా, బయట ఉన్న వ్యక్తి లోపలికి వచ్చి లోపల ఉన్న వ్యక్తిని బయటికి పంపించినా సరే ఇద్దరికీ కూడా ఒకే రకమైనటువంటి అధికారాలు ఉంటాయి. అంటే రిలీవింగ్ ఏజెంట్కి కూడా లోపల పోలింగ్ ఏజెంట్గా ఉన్నప్పుడు పోలింగ్ ఏజెంట్కి ఉండేటువంటి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, హక్కులు ఏవైతే ఉన్నాయో అవి సమానంగా ఉంటాయన్నమాట. పోలింగ్ ఏజెంట్ షెల్ బి ద ఓటర్ ఆఫ్ ద సేమ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. సో పోలింగ్ ఏజెంట్గా ఉండేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఖచ్చితంగా అదే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఓటర్ అయి ఉండాలి. సేమ్ పోలింగ్ స్టేషన్లో ఓటర్ అయినా అవ్వకపోయినా పర్వాలేదు, కానీ సేమ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో దానిలో మాత్రం అతను ఓటర్ అయి ఉండాలి. హీ మస్ట్ క్యారీ ఎపిక్ ఆర్ ఎనీ అదర్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్ డాక్యుమెంట్స్ అలౌడ్ బై ద కమిషన్. అట్లాగే ఆ పోలింగ్ ఏజెంట్గా వచ్చే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను తన యొక్క గుర్తింపుని తెలియజేస్తూ ఉండేటటువంటి ఎపిక్ కార్డు కానీ, నెక్స్ట్ అట్లాగే గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి 13 రకాలు ఇంక్లూడింగ్ ఎపిక్ కార్డు 13 రకాల ఐడెంటిఫికేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏదో ఒకటి తను క్యారీ చేయాలి. మనం అడిగినప్పుడు తను చూపించాలి. నో పోలింగ్ ఏజెంట్ షెల్ బి అలౌడ్ టు లీవ్ ద పోలింగ్ స్టేషన్ ఆర్ అలౌడ్ సబ్స్టిట్యూటింగ్ దెమ్సెల్స్ బై ద రిలీవింగ్ ఏజెంట్స్ ఆఫ్టర్ 3 PM. అట్లాగే 3 గంటల తర్వాత ఏ ఒక్క పోలింగ్ ఏజెంట్ని కూడా పోలింగ్ స్టేషన్ నుంచి బయటికి పంపించడానికి అనుమతి ఉండదు. తనతో పాటు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరినీ కూడా కలిపి. ద పోలింగ్ ఏజెంట్స్ మే బీ అలౌడ్ టు గో అవుట్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్ ఈవెన్ ఆఫ్టర్ 3 PM టు అటెండ్ టు న్యాచురల్ కాల్స్ ఎక్సెట్రాస్. సో 3 తర్వాత వారికి సంబంధించినటువంటి న్యాచురల్ యాక్టివిటీ, ప్రకృతి డైలీ రొటీన్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి చేసుకోవడానికి వాళ్ళని అలౌ చేయొచ్చు. అండ్ కమ్ బ్యాక్ ఇన్సైడ్ ద పోలింగ్ స్టేషన్. ఆ సమయంలో బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి రావచ్చు. ఆ సమయంలో తన రిలీవర్ ఎవరైతే ఉన్నారో అతను బదులుగా పోలింగ్ స్టేషన్లో ఉండొచ్చు. హవెవర్ ఏదేమైనప్పటికీ ఇట్ మే బి ఎన్ష్యూర్డ్ దట్ ఓన్లీ ద పోలింగ్ ఏజెంట్ ఆఫ్ ఏ క్యాండిడేట్ ఆర్ హిస్ సబ్స్టిట్యూట్ కెన్ బి ప్రెజెంట్ ఇన్సైడ్ ద పోలింగ్ స్టేషన్ ఎట్ ఏ టైం. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అయితే క్యాండిడేట్ తరపున ఒక పోలింగ్ ఏజెంట్ కానీ లేకపోతే ఆ పోలింగ్ ఏజెంట్కి సబ్స్టిట్యూట్గా ఉన్న వ్యక్తి ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు మాత్రమే పోలింగ్ జరిగేటప్పుడు లోపల ఉండాలి. ఇద్దరు ఒకేసారి ఉండటానికి మాత్రం అవకాశం లేదు. ఇట్ ఈస్ రీట్రీటెడ్ దట్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ షెల్ బ్రీఫ్ ద పోలింగ్ ఏజెంట్స్ టు రిమైన్ ప్రెజెంట్ ఇన్ ద పోలింగ్ స్టేషన్ టిల్ ద ఓటింగ్ ఈజ్ ఓవర్సీ ద సీలింగ్ ప్రొసీజర్ ఆఫ్ ద ఈవీఎంస్, వివిప్యాట్ అండ్ సైన్ ద డిక్లరేషన్. అట్లాగే పీఓ గారు ఎవరైతే ఉన్నారో ఆయన పోలింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వాళ్ళని పోలింగ్ స్టేషన్లో ఉండేలాగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వాలి. ఎప్పటి వరకు అంటే ఈవీఎంస్, వివిప్యాట్కి సంబంధించినటువంటి సీలింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయ్యేంత వరకు, అట్లాగే వాటికి సంబంధించినటువంటి పీఓ గారి డిక్లరేషన్, రిపోర్ట్స్, నెక్స్ట్ కొన్ని రకాల ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి వాటి మీద వారి యొక్క సైన్లు ఏవైతే ఉన్నాయో అవి తీసుకునేంత వరకు. నెక్స్ట్ అట్లాగే ఏ పోలింగ్ ఏజెంట్స్ ఆర్ రిలీవింగ్ ఏజెంట్స్ మూవ్మెంట్ షీట్ షుడ్ బి ప్రొవైడెడ్ టు ఈచ్ పోలింగ్ స్టేషన్. ఒకళ్ళ బదులు ఒకళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క ఎంట్రీ ఎగ్జిట్కి సంబంధించి మూవ్మెంట్ షీట్ అనేది ఏదైతే ఉందో అది ఒకటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ విచ్ ఈచ్ అండ్ ఎవ్రీ పోలింగ్ ఏజెంట్ షెల్ బి రిక్వైర్డ్ టు సైన్. దాంట్లో ఆ పిఎస్ పరిధిలో
అలాట్ అయినటువంటి పోలింగ్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సైన్ చేయాలి. ఇండికేటింగ్ ద టైమ్ ఆఫ్ అరైవల్, వాళ్ళు పోలింగ్ స్టేషన్కి మొదటిసారిగా వచ్చినప్పుడు మార్నింగ్ ఎన్నింటికైతే మాక్ పోల్కి వస్తారో ఆ టైం ఎంటర్ చేయాలి. అండ్ టైమ్ ఆఫ్ డిపార్చర్, అట్లాగే పిఎస్ నుంచి లీవ్ అవుతున్నటువంటి డిపార్చర్ వెళ్ళిపోతున్నటువంటి సమయం ఏదైతే ఉందో దాన్ని కూడా నోట్ చేయాలి. ద అబ్జర్వర్, సెక్టర్ మెజిస్ట్రేట్, సీనియర్ ఆఫీసర్స్ హూ విజిట్ ద పోలింగ్ స్టేషన్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద పోల్ షల్ ఆల్సో ఎన్ష్యూర్ దట్ ఎ ఫోర్ సైడ్ షీట్ ఆఫ్ ఈజ్ బీయింగ్ ప్రాంప్ట్లీ మెయింటైన్డ్. అట్లాగే ఎవరైనా మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చినప్పుడు ఈ పోలింగ్ ఏజెంట్కి సంబంధించినటువంటి పైన మనం చెప్పుకున్నాం ఇది మూవ్మెంట్ షీట్ ఏదైతే ఉందో ఆ మూవ్మెంట్ రిజిస్టరు, అట్లాగే వీళ్ళకి సంబంధించినటువంటి అన్నీ కూడా మనం మెయింటైన్ చేయాలి. ద కాంటాక్ట్ నెంబర్స్ ఆఫ్ ఆర్ఓస్, ఏఆర్ఓస్, కీ పోలీస్ ఆఫీసర్స్, సెక్టర్ ఆఫీసర్స్, కంట్రోల్ రూమ్ షల్ బి డిస్ప్లేడ్ ద ఆల్ ద పోలింగ్ స్టేషన్స్ సో దట్ ఇఫ్ పోలింగ్ ఏజెంట్స్ హ్యావ్ ఎనీ కంప్లైంట్. ఆర్ఓలకు సంబంధించినవి, ఏఆర్ఓలకు సంబంధించినవి, పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, సెక్టర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, కంట్రోల్ రూమ్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోలింగ్ స్టేషన్ యొక్క గోడ మీద అంటించాలి. పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏమైనా కంప్లైంట్లు ఉంటే దే కెన్ ఎస్టాబ్లిష్ కాంటాక్ట్ టు రిజిస్టర్ ఇట్ ఫర్ ఇమీడియట్ ఇంటర్వెన్షన్. సో అనుకున్న సంఘటనలు జరిగినప్పుడు ఏమైనా కంప్లైంట్ చేయాల్సి వచ్చినప్పుడు పోలింగ్ ఏజెంట్కి సంబంధించి కానీ మిగతా సంబంధించి కానీ పైన మనం ఏవైతే డిస్ప్లే చేస్తామో ఆ నెంబర్స్కి సంబంధించి ఫోన్ చేసి ఇష్యూ ఏవైతే ఉందో దాన్ని రిజాల్వ్ చేసుకోవడానికి మనం వాటిని పేస్ట్ చేయాలి. పోలింగ్ ఏజెంట్ ఈజ్ అలౌడ్ టు క్యారీ his copy of electorals inside the polling station and make tick marks whenever voters cast their vote. అట్లాగే పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ స్టేషన్లోకి వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు ఎలక్టరోల్ కాపీస్ అంటే ఓటర్ లిస్టులు తెచ్చుకోవడం జరుగుతుందన్నమాట. ఓటర్ ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఏపీఓ గారు ఆ పేరు చదివినప్పుడు వాళ్ళ లిస్టులో ఆ ఓటర్కి సంబంధించి ఓటు వేసినట్టు వాళ్ళు టిక్ చేసుకుంటారు. అండర్ నో సర్కమ్స్టెన్సెస్ the polling agent should be allowed to bring his copy of the electoral roll outside the polling station either by himself through the relieving agent. సో ఒకసారి లోపలికి ఆ లిస్ట్ తీసుకుని వచ్చిన తర్వాత వెళ్ళి లోపల నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అతను ఆ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసుకెళ్ళకూడదు. అట్లాగే రిలీవింగ్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో అతను బయట నుంచి లోపలికి వస్తా తను పోలింగ్ ఏజెంట్కి అతని స్థానంలో ఇతనికి రిలీవింగ్ ఇస్తున్నాడు కాబట్టి ఆ వచ్చే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కూడా బయట నుంచి ఏమీ తేకూడదు. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద పోలింగ్ అంటిల్ ద పోలింగ్ ఈజ్ క్లోజ్డ్, పోలింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా లోపలికి తీసుకొచ్చిన డాక్యుమెంట్స్ అంటే ఆ లిస్ట్ ఏదైతే ఉందో అది అక్కడే ఉండాలని కానీ బయటికి తీసుకెళ్ళకూడదు. బయట నుంచి వచ్చే వ్యక్తి లోపలికి ఏమీ కూడా తీసుకురాకూడదు. ఫర్దర్ దే కెనాట్ బి అలౌడ్ టు సెండ్ స్లిప్స్ అవుట్ సైడ్ ఇండికేటింగ్ ద సీరియల్ నెంబర్స్ ఆఫ్ ద ఓటర్స్. అట్లాగే కొంతమంది ఓటర్లు వారి యొక్క బిఎల్ఓలు ఇచ్చేటటువంటి ఓటర్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో తీసుకురాకుండా వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్లిప్ల మీద వాళ్ళకి సీరియల్ నెంబర్ అలాంటివి వేసి పంపిస్తూ ఉంటారు. అట్లాంటివి మనం అలౌ చేయకూడదు. లోపల నుంచి పోలింగ్ ఏజెంట్ నుంచి ఒక రిటర్న్ డాక్యుమెంట్ కానీ లేకపోతే ఎటువంటి మెటీరియల్ కానీ బయటికి వెళ్ళడానికి అవకాశం కల్పించకూడదు. లోపలికి తీసుకురావడానికి కూడా మనం అవకాశం ఇవ్వకూడదు. హూ హ్యావ్ ఓటెడ్ ఆర్ నాట్ ఓటెడ్, ఎవరు వేసారు ఎవరు వేయలేదు అని చెప్పేసి బయటికి సీరియల్ నెంబర్లు పంపించడము లేకపోతే బయట నుంచి ఏమన్నా రిలీవింగ్ ఏజెంట్ లోపలికి తీసుకురావడం ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవి చేయకూడదు. పోలింగ్ ఏజెంట్కి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ అట్లాగే వాళ్ళు చేయాల్సిన డ్యూటీస్ ఇవి.